కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. అయితే నెక్స్ట్ మళ్ళీ పిలుస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. ఎస్, ఏంటి అసలు అంటే తెలంగాణ రాజకీయాల్లో దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రధాన చర్చగా నడుస్తుంది. ఏంటి ఇది, ఎలా ఉండబోతుంది? యూ మేడ్ మీ పాపులర్ అని మలయాళంలో చాలా రోజుల కింద ఒక నాటకం ఉండే, అంటే నీవే నన్ను పాపులర్ చేసేవాడిని. బహుశా ఇప్పుడు కేసీఆర్ని కూడా అదే పని చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. సో రేవంత్ ఈజ్ మేకింగ్ కేసీఆర్ పాపులర్. ఇప్పుడు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఒక పెద్ద నేరస్తుడు అనే రీతిలో ప్రజెంట్ చేయాలని చూస్తున్నారు. కానీ సమస్య ఏంటి అంటే, ఒకటి, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కేసు కాదు. అంటే ప్రజల జీవితాలు, ప్రజలపైన ప్రభావము, డెమోక్రసీలో చాలా ప్రమాదకరమైన ధోరణి నిజంగానే ట్యాపింగ్ జరిగితే. నేను దాని ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయడం లేదు, కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుందో వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మీకు సంబంధం లేని అంశమైనప్పుడు అది ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమైనా ప్రజలు దానిపైన రియాక్ట్ కారు. ఎందుకంటే ఇది ఎమోషనల్గా అన్యాయం అయిపోయిన దేశం అనేటువంటి ఇష్యూ కాదు కదా. మీకు ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ఆల్రెడీ ఇది ఫస్ట్ది అయిపోయింది, ఫస్ట్ సీరియల్ అయిపోయింది, కాళేశ్వరం సీరియల్. ఇంకా అది నిజంగా ప్రజలకు నేరుగా ప్రత్యక్ష సంబంధం ఉంది. ఎందుకంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది అనే భావన. అలాంటి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం టెలిఫోన్ ట్యాపింగ్తో చూస్తే మోర్ లింక్డ్ టు పీపుల్. అయినా కూడా కాళేశ్వరం ఏమైంది, ఆఖరికి మొత్తం కొండను తవ్వి ఎల్కన్ పడతారంటారు చూడు, కొండను తవ్వి 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 కేసీఆర్ అరెస్ట్ అనే వాతావరణం క్రియేట్ అయ్యి లాస్ట్కు తుస్సుమన్నది సిబిఐకి అప్పేషన్. అది వ్యూహాత్మకమే కావచ్చు, అంటే బీజేపీ చేతిలో పెట్టి ఇప్పుడు కేసీఆర్ భుజాల పైన తుపాకి పెట్టి బీజేపీని కాల్చచ్చు. సో లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాడని బీజేపీ వాళ్ళు మామూలు నానా గొడవ చేసేవాళ్ళు. కానీ ఏ వ్యూహాత్మకమైన ప్రజల దృష్టిలో ఏమవుతుంది, అంత ఏ సాగర్కి ఏం చేశారు అనే భావన రెండవ కాళేశ్వరం ఎపిసోడు ముగింపు పలికిన తీరు చూశాక ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. రెండవది. మూడవది ఏంటి అంటే, థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్ళు అయింది. ప్రజల్లో ఎలాగూ ఎంతో కొంత అసంతృప్తి, ఈవెన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలప్పుడు కూడా అసంతృప్తి కనిపించింది. కాంగ్రెస్ గెలవచ్చు చివరికి వచ్చే వరకు, అది పోల్ మేనేజ్మెంట్ ప్రభావం కావచ్చు, పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రభావం కావచ్చు, లేదా బై ఎలక్షన్స్ కావడం వల్ల రూలింగ్ పార్టీకి ఉండే సహజ అడ్వాంటేజ్ కావచ్చు. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నమాట నిజం. లేదు, ప్రజల్లో ఉండే ఆ అసంతృప్తి అన్మేనేజబుల్ లెవెల్కు పోకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఎలక్షనీరింగ్ చేయకుండా చేయడం, ఇవన్నీ ఫ్యాక్టర్సే కావచ్చు, కాదని అంటలేదు. కానీ డెఫినెట్గా సిమ్టమ్స్ ఆఫ్ డిస్కంటెంట్ అనేది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కనిపించింది. అందుకే మీరు చివరి 1 వీక్ వరకు కూడా సర్వేల్లో బీఆర్ఎస్దే పై చేయని వచ్చింది. తర్వాత మీకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంది సర్పంచ్ ఎన్నికల్లో 60% గెలిచామని. అంటే 40% మీకు ప్రతిపక్షమే గెలిచింది, మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, కేసీఆర్ పైన ఉండే వ్యతిరేకత 2 ఏళ్ళు అయిపోయాక ఎంతో కొంత పలచబడుతుంది. అంటే మీకు ఫ్రెష్గా వ్యతిరేకత ఉండదు. ఓడిపోయిన తర్వాత ఇంకేముంటుంది వ్యతిరేకత, అయిపోయింది కదా, ఓడించారు కదా ప్రజలు ఒకసారి పనిష్ చేశాక రెండోసారి ఆ కోపం ఉండదు ఇక. సో మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల ఎంతో కొంత అసంతృప్తి సెటిల్ అవుతుంది. ఆ టైంలో ఈ వ్యవహారం నడుస్తుంది. మూడోది. థర్డ్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఎప్పుడైనా పొలిటికల్ కాంటెక్స్ట్ ఇలాంటి వాటికి ముఖ్యం, లీగల్ కాంటెక్స్ట్ ముఖ్యం కాదు. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడును జగన్ అరెస్ట్ చేసిన సమయం తీసుకుంటే, అప్పటికే జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్ట్ చేశారు. దాంతో చంద్రబాబు నాయుడుకి అది పెద్ద అడ్వాంటేజ్గా మారింది, జగన్కు నష్టమైంది. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో కేజ్రీవాల్ పట్ల వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్ట్ అయ్యాడు, అందుకే అది సింపతిగా రాలే. అందువల్ల ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ మూడవది. నాలుగవది ఏంటంటే, టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తే దాని పర్ఫార్మెన్స్ను క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ దాకా మీకు కాళేశ్వరము, అలాగే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్స్పెక్టేషన్ ఏ దాకా క్రియేట్ అయింది,
అది ప్రభుత్వం కావాలని చేసిందా కాన్షియస్గా, లేదా ఈ హైపర్ మీడియా, హైపర్ సోషల్ మీడియా ఏజ్లో పెద్ద ఎత్తున కేసీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చనే రీతిలో మీరు బిల్డ్ చేస్తారు. ఒక్కసారి బిల్డ్ చేసిన తర్వాత ఏమి జరగకపోతే ప్రజలు ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఇదే ఉన్నదిలే అనుకుంటారు. ఐదవది ఏంటంటే టార్గెటెడ్ అటాక్స్ చేస్తే అది సింపతిగా మారే అవకాశాన్ని కొట్టిపారలేము. అయ్యో పాపం కేసీఆర్ ఇంకెంత కొడతారు, ఇంత మీకు కంటిన్యూస్గా ఎప్పుడైనా మీరు గమనించండి అజిత్ గారు, మోడీని అందరూ కలిసి అటాక్ చేస్తే ఆఖరి మోడీ హీరో అయ్యిండు, ట్రంప్ను అందరూ కలిసి అటాక్ చేస్తే ట్రంప్ హీరో అయ్యిండు, తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ సీమాంధ్ర నాయకులు అందరూ వెళ్ళి కేసీఆర్ అటాక్ చేస్తే కేసీఆర్ హీరో అయ్యిండు. వైఎస్ జగన్ కూడా 2019లో అలాగే జరిగింది కదా. విపరీతంగా అటాక్ చేసేవారికి ఏమవుతుందంటే హీరో అవుతారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, విపరీతంగా వైసీపీలు అటాక్ చేస్తే 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. సో ఇలా చంద్రబాబు నాయుడు విపరీతంగా అటాక్ చేస్తే 164 సీట్లతో గెలిచాడు. సో అందువల్ల టూ మచ్ ఆఫ్ టార్గెట్ వల్ల ఏమవుతుందంటే వెంబడించి వేటాడి అటాక్ చేస్తే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నవారు అధికారంలో లేనివారు, మన సమాజం యొక్క లక్షణం ఏంటంటే బలవంతుడు బలహీనుడు. మీరు గమనించండి, కారు బండి కొట్టుకుంటుంది, తప్పు బండి వాందైనా ప్రజలు కారు మీద పడతారు. బండి సైకిల్ గుద్దుకుందనుకో, తప్పు సైకిల్ వాడైనా మీకు ఏమవుతుంది, బండి మీద పడతారు జనం. అందువల్ల మన సమాజంలోనే ఆ క్లాస్ యాంగిల్ ఉంటుంది. సో ఇప్పుడు బలవంతుడు ప్రభుత్వము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బలహీనుడు ఓడిపోయి కేసీఆర్ ఉన్నాడు. సో అది 5th ఫ్యాక్టర్గా ఉంటుంది. 6th ఫ్యాక్టర్ ఏంటంటే కేసీఆర్ ఓడిపోవచ్చు, కానీ ఆయన ఉన్న ఆ స్టేచరు ఓటమితో పోదు కదా. ఇప్పుడు జగన్ చేసిన తప్పదే, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే 23 సీట్లు వచ్చాయి అయిపోయింది, చంద్రబాబు నాయుడు స్టేజ్ అంతా పడిపోయింది అనుకున్నాడు. ఆయనకన్నా అసెంబ్లీలో అవమానించారు, అరెస్ట్ చేశారు, బాగా అటాక్ చేశారు. ఏం జరిగింది, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి వయస్సు, చంద్రబాబు నాయుడు వయస్సు, జగన్మోహన్ రెడ్డి సీనియారిటీ, చంద్రబాబు నాయుడు సీనియారిటీ, జగన్కున్న పొలిటికల్ స్టేచరు, చంద్రబాబుకున్న పొలిటికల్ స్టేచర్లో తేడా ఉంది. సో రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసిన నాయకుడు కదా తండ్రితో, ఆ పొలిటికల్ స్టేచర్ ఏమవుతుందంటే ప్రజలు వ్యతిరేకించడం వేరు, ఓడించడం వేరు. కానీ ఓడిపోయినంత మాత్రాన ఒక వ్యక్తి స్థాయి పడిపోదు పూర్తిగా. ఇప్పుడు మీకు కేసీఆర్ ఓడిపోవచ్చు, కేసీఆర్ పైన ఓటమి కూడా కేసీఆర్ యాటిట్యూడ్ పైన తీర్పు తప్ప పర్ఫార్మెన్స్ పైన కాదు. మీకు ఆ ఎలక్షన్ రిజల్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే కేసీఆర్ స్వభావాన్ని వ్యతిరేకించారు, ఎవరికి దొరకడు, ఫ్యామిలీ క్రంటెడ్ పాలిటిక్స్ ఇట్లాంటివి కదా. సో ఏమవుతుందంటే కేసీఆర్ స్టేచర్కి ఉంటుంది కదా. పర్సనల్ సమాజం ఒక వ్యక్తిని గౌరవించే విషయంలో, వ్యక్తిని చూసే విషయంలో భిన్నమైన కోణాలు ఉంటాయి. ఒక కోణం కేసీఆర్ యాటిట్యూడ్పై వ్యతిరేకత, కేసీఆర్ వివిధ అంశాల మీద. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 ఏళ్ల పాటు తెలంగాణకు నాయకత్వం వహించిన వాడు, ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే టూ మచ్ అటాక్ చేస్తే మీరు ప్రభుత్వం అనుకునే ఒక ఫ్యాక్టర్ పోయి ఇంకో ఫ్యాక్టర్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా చూడండి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేసి అటాక్ చేశాడు, కొడంగల్లో ఓడించాడు, ఎంబడబడ్డాడు, మీకు ఓటుకు నోటు అన్నారు, చెంచల్గూడ జైల్లో పెట్టాడు, అసెంబ్లీని సస్పెండ్ చేశాడు. ఏమైంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరణించాడు. సో అందువల్ల ఈ 6 కారణాల రీత్యా కాంగ్రెస్ ప్రభుత్వం మేకింగ్ కేసీఆర్ పాపులర్. 7వది ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ యుగం అయిపోయిందని. కానీ రోజు కేసీఆర్ చెప్పమే కదా. మీకు ఇప్పుడు సిమిలర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్లో 2019 వరకు మీరు జగన్ పని అయిపోయింది అని చెప్పారు. సో జగన్ రోజు జగన్ పని అయిపోయిందని చెప్పారు, ప్రజలకు జగనే గుర్తుంది, అయిపోయిందని మర్చిపోయారు. తర్వాత 19 to 24 చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇంకెక్కడా అన్నాడు. ఆ అయిపోయిందన్న ప్రజలు మర్చిపోయారు, చంద్రబాబునే గుర్తుంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూటమి వల్ల మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. రోజు జగన్ అయిపోయిందిగా అనుకుంటేనే మళ్ళీ జగన్. చిన్నప్పుడు మా అమ్మ పిండి కాదురా రవ్వ, పిండి కాదురా రవ్వ, పిండి కాదురా రవ్వ పట్టించుకురారా అని చెప్పేది. మేము మర్చిపోయి పిండి పట్టించుకొని వచ్చాము. అదేంద్ర ఇన్నిసార్లు చెప్పినా కదా నీకు పిండి కాదు రవ్వ అంటే, అదే ప్రాబ్లం అమ్మా, రవ్వ అని చెప్తే అయిపోయేది. పిండి కాదురా రవ్వ, పిండి కాదు రవ్వ, నాకు పిండే గుర్తున్నది. సో అట్లా మీకు ఏమైతే కేసీఆర్ అయిపోయింది అని పసాలంటే కేసీఆర్ గుర్తుంటుంది, అయిపోయింది గుర్తున్నది. కమ్యూనికేషన్లో చాలా ఇంట్రెస్టింగ్ డైమెన్షన్, నెగిటివ్ మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు అయిపోయిందని మీరే చెప్తూ మళ్ళీ మర్చిపోకుండా రోజు మీరే అటాక్ చేస్తే ఎట్లా మర్చిపోతారు జనం?
ఇప్పుడు అయిపోయినప్పుడు జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఇప్పుడు కేంద్రంలో కూడా అదే చూడండి, రాహుల్ గాంధీ అయిపోయింది అంటే ఏమైంది అనేది డబుల్ సీట్లు వచ్చినాయి 2024లో, అవునా కాదు? మీకు చూడండి, రాహుల్ గాంధీ పర్సంటేజ్ ఆఫ్ ఇమేజ్ పాపులారిటీ కూడా పెరిగింది. లక్కీలీ ఏంటంటే మోడీ పాపులారిటీ చాలా ఎక్కువ ఉండే వరకు రాహుల్ గాంధీ ఏం చేయలేకపోతున్నారు, అది వేరే విషయం. కానీ మీకు గమనించండి, గ్రాఫ్ గీయండి, రాహుల్ గాంధీ ఇమేజ్ గ్యారెంటీగా పెరిగింది 2014 ఎందుకు పెరిగింది? కారణం ఇదే, రోజు రాహుల్ గాంధీ అయిపోయింది అంటే మళ్ళీ రాహుల్ గాంధీ మర్చిపోరు, ప్రతిరోజు రాహుల్ గాంధీ చెప్పాము. ఇక్కడ కూడా అంతే. ఈ 7 కారణాల వల్ల ఐ థింక్ నేను ఆ ముందు స్టేట్మెంట్ ఇచ్చాను చూడు, యూ మేడ్ మీ పాపులర్ అనేది రేవంత్ మేక్స్ కేసీఆర్ పాపులర్ అనేలా కనిపిస్తోంది. రైట్. అంటే ఇప్పుడు ఒకవేళ సిట్కి సంబంధించి పూర్తయింది, మొత్తం చూసాం, ఫస్ట్ ఆఫీసర్స్ వాళ్ళతోటి ఇంట్రాగేషన్ అయిపోయింది, ఆ తర్వాత పొలిటికల్ లీడర్స్, చివరికి కేసీఆర్. ఏమవుద్దంటారు? నివేదిక ఎలా వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ వచ్చినా కేసీఆర్ మీద చర్యలు తీసుకునే లా పర్మిట్ చేస్తుందా? లా ఇలాంటిది లాతో సంబంధమే లేదు. దిస్ ఇస్ నాట్ ఎ లీగల్ క్వశ్చన్. మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అరెస్టింగ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ కన్విక్షన్. అరెస్ట్ వేరు, కన్విక్షన్ వేరు. కన్విక్షన్ అంటున్నావు శిక్ష పడడం. విచారణ సమయంలో జైల్ ఈజ్ అరెస్ట్ అనేది లాస్ట్ రిసార్ట్ ఉండాలి. అసలు ప్రేమా ఫేసి కేసు లేకుండా అరెస్ట్ చేయకూడదు. అది కూడా అరెస్ట్ చేసిన బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇవన్నీ సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఎందుకంటే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అనేది రైట్ టు లిబర్టీని హరించడం. రైట్ టు లిబర్టీ అని మన దేశంలో ఫండమెంటల్ రైట్. అది రైట్ టు లిబర్టీ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. అందువల్ల నేరస్తులకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి మన సమాజంలో. నేరస్తులకు చట్టరీత్యా నియంత్రించబడిన ఫండమెంటల్ రైట్స్ నియంత్రించబడతాయి. ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి స్వేచ్ఛగా తిరగలేడు, అంతే తప్ప అరెస్ట్ అయ్యాడు కదా నువ్వు అతను హింసించలేవు కదా. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే, మీకు సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది, లిబర్టీని హరించేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలి అని. సో యు ఆర్ టేకింగ్ అవే పర్సన్స్ లిబర్టీ. నీకు విచారణ చేయి కావాలంటే ఎంతసేపు అయినా విచారణ చేసుకో. ఏమి కేసీఆర్ ఏం పారిపోడు కదా, దేశం విడిచిపోడు కదా కేసీఆర్, చట్టానికి దొరకకుండా పోడు కదా, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశమే లేదు కదా. ఇప్పుడు బెయిల్కి కూడా సుప్రీంకోర్టు చెప్పిన ప్రిన్సిపల్స్ ఏంటి? 1, చట్టానికి దొరకకుండా పారిపోకుండా ఉండాలి. కేసీఆర్ ఎట్లా పారిపోడు. 2, సాక్షుల్ని బెదిరించడమో ఇన్ఫ్లుయెన్స్ చేయడమో అది సాధ్యమే కాదు, అధికారం లేడు. 3, సాక్ష్యాధారాలని తారుమారు చేయలేడు, ఎందుకంటే ఆల్రెడీ సాక్ష్యాధారాలు సిద్ధ దగ్గర ఉన్నాయి. 4, అదే తప్పు మళ్ళీ చేయలేడు. ఆయన ముఖ్యమంత్రి కాలేడు కనుక బట్ టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేడు. ఈ 4 కారణాల రీతి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బెయిల్. ఈ 4 సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, ఈ 4. సో అందువల్ల జైలు అరెస్ట్ చేయాలా వద్దా అన్న దానికి కూడా ఈ 4 కారణాలు చూపితే విచారణ పూర్తి కాకుండా, దోషిగా తేలకుండా, నిందితులుగా ఉన్న సమయంలో అరెస్ట్ చేయకూడదు. చేసినా బెయిల్ అయితే గ్యారంటీ. కానీ మన సమాజంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మన దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. నన్ను అరెస్ట్ చేయొచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. మీరు అలా అనడము పబ్లిక్ ఆర్డర్కు ప్రమాదంగా మారింది అని చెప్పి అరెస్ట్ చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్, నాగేశ్వర్ అనేవాడి విశ్లేషణ వల్ల సమాజం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఆయన ముందస్తుగా లోపలేస్తున్నాం. ఇవ్వచ్చు, తర్వాత సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తుంది, హైకోర్టు అక్షంతలు, తర్వాత సంగతి. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. అందువల్ల ప్రభుత్వాలు కావాలనుకుంటే ఆ ప్రాసెస్ ఆఫ్ పనిష్మెంట్ కేసీఆర్కి ఇవ్వచ్చు. లేదు వ్యక్తిగత కక్షలు ఉంటాయి కదా. మీకు అమిత్ షాను చిదంబరం జైలు ఎత్తే చిదంబరం అమిత్ షా జైలు వేశాడు. మీకు జగన్ జైల్లో పోవటానికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో చంద్రబాబు చేతులు కలిపాడన్నది జగన్ భావన. అందువల్ల జగన్ ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు జైలుకు పంపాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకు పంపుతారా లేడా, ఇంకెందుకు పంపడం అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు కూడా. సో ఇలా వ్యక్తిగతమైన వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో పంపించిన తీరు, కొడంగల్లో ఓడించిన తీరు, చెంచల్గూడకు పంపిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత అవకాశం రాక మళ్ళీ వస్తుంది. ఆపర్చునిటీస్ రియర్లీ కమ్, వెన్ దే కమ్ యూ షుడ్ గ్రాబ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్ అంటారు. సో మళ్ళీ రేవంత్ రెడ్డి జీవితంలో కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం వస్తుందో రాదు. సో అందువల్ల ఆ అవకాశాన్ని ఏమైనా సద్వినియోగం కానీ బట్ ఇస్ ఏ లీగల్. అందువల్ల మన దేశంలో అరెస్ట్ ఈజ్ నాట్ ఎ లీగల్ క్వశ్చన్, ఇట్స్ ఎ పొలిటికల్ క్వశ్చన్. 2 రకాలుగా రేవంత్ రెడ్డి పొలిటికల్ క్వశ్చన్. ఒకటి
రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ లీడర్. ఇప్పుడు జగన్ అంటే చంద్రబాబుని అరెస్ట్ చేయాలనుకున్నట్టు చేశాడు. ఎవరు అబ్జెక్షన్ చెప్తారు చంద్రబాబు జగన్కు? ఆయనే నిర్ణయం కదా, ఆయన ఎవడు ఆపటోడు లేడు కదా. సో ఇక్కడ అది కాదు కదా, ఇక్కడ అధిష్టానం కూడా ఉంటుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోవాలి అరెస్ట్ చేయాలంటే. సో మీకు జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయాలంటేనే మోడీ అమిత్ షాలు ఒప్పుకోవాలి అని చర్చలు జరిగినాయి. సో ఇప్పుడు ఇక అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్ చేయగలడా? తర్వాత మీకు క్యాబినెట్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. అన్నిటికీ మించి పొలిటికల్గా ఇది లాభమా నష్టమా అనే బేరీ చేసుకుంటారు. సో అందువల్ల నేను అదే ఇది 7 రీజన్స్ నేను ఇంతకుముందు చెప్పాను. యూ మేడ్ బి పాపర్. 8వ రీజన్ ఏంటంటే అల్టిమేట్గా ఏముండదు ఇలాంటి కేసుల్లో. ఏమీ కాదు. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు మనం చూసాం, ఓటుకున్నట్టు. అందులో అందరికి కళ్ళ ముందు కనబడ్డది కదా, రేవంత్ రెడ్డి డబ్బులతో దొరికాడు, అవునా కదా? చంద్రబాబు నాయుడు వాయిస్ ఉంది అక్కడ, అదేమి ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తే ఆయనదా కాదో తెలుస్తుంది. అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్నాడు కదా. సో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు వాయిస్ అని. ఫోరెన్సిక్ అనాలిసిస్ తేలాలి. బట్ ఎందుకు ఏం చేయలేకపోయాడు కేసీఆర్? ఏమి చేయలేకపోయాడు కదా. అంటే మన చట్టము లా ఈజీ కాదు ఇలాంటి కేసులు తేలటానికి. ఇప్పుడు అది పెద్ద నేరమే, నేను కాదంటలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ ఇది బిగ్ నేరం. ఇది రైట్ టు ప్రైవసీ, ఇది ఫండమెంటల్ రైట్. కానీ అది లీగల్గా కన్విక్షన్కి వెళ్తుందా, అది కూడా చీఫ్ మినిస్టర్కే వెళ్తుందా? ఇలాంటి నిర్ణయాలు చాలా మటుకు ఆన్ పేపర్ ఉండవు. ఏదో ఓరల్గా ఆదేశాలు ఇస్తారు. సో విధేయులైన అధికారులు అమలు చేస్తారు. దానికి ఇప్పుడు క్రిమినల్ కల్పబిలిటీని ఎస్టాబ్లిష్ కావాలి కదా. కేసీఆర్ చేయించినా అనుకుందాం, చేయించినా కూడా దొరకాలి కదా. దొరకడు చేయించుతారు, అంత తెలియదక్కూడదు కాదు కదా కేసీఆర్కు రాజకీయాలు అంత అనుభవం ఉందని చుట్టూ వాళ్ళు చెప్పరా? లేదా రిటర్న్గా సంతకం పెట్టి నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నీ చెయ్యి అని లిస్ట్ ఆయన మీద సర్టిఫై చేసి పంపుతారు. అంత అమాయకుడా కేసీఆర్? ఒకవేళ ఉన్నా కూడా ఓరల్గా చెప్తారు. ఇలాంటివన్నీ ఓరల్గా జరుగుతాయి. ఓరల్ ఆదేశాలు ఏమవుతుంది అంటే నెంబర్లు ఇచ్చారు సంతోష్ రావు తోటి, ఎవరిచ్చిన సంతోష్ రావు పర్సనల్ తీసుకుపోయిస్తారా? ఇవాడికి ఇవన్నీ ఎట్లుంటుందంటే ఆన్ పేపర్ దొరకాలి కదా. ఇప్పుడు చట్టం ప్రకారం నేరస్తుడే కావచ్చు, కానీ ఎవిడెన్స్, మన దేశ చట్టాలు ఏం చెప్తాయంటే ఎవిడెన్స్ ఉండాలి. సో ఎవిడెన్స్ ఇప్పుడు క్రిమినల్ కల్పబిలిటీ కేసీఆర్ది ఎస్టాబ్లిష్ కావాలి. మీకు అనిపించవచ్చు, నాకు అనిపించవచ్చు, అందరికి అనిపించవచ్చు, కానీ అల్టిమేట్గా చట్టానికి కనిపించాలి, కోర్టులకు కనిపించాలి కదా. సో అందువల్ల ఇది ఆఖరికి నా అంచనా ఏమీ కాదు. ఆ పెద్ద పెద్ద అవినీతి కేసులు ఏమవుతాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 కోట్ల అవినీతి కేసులు ఉన్నాయి. అంటే డిస్ప్రపోర్షనేట్ ఇన్కమ్ టు నోన్ సోర్సెస్. ఏమైంది జగన్మోహన్ రెడ్డికి? 16 నెలలు జైల్లో ఉన్నాడు కానీ ఏమన్నా అయిందా ఇంతవరకు? ఈ సిబిఐ ఈడీ ఏమైంది చెప్పండి నాకు. సో 16 నెలలు జైల్లో ఉన్న కూడా ఏం కాలే. ఇట్లా ఏమవుతుంది మన దేశంలో? ఇప్పుడు మీకు 5 ఏళ్ళ UPA 2లో ఎన్ని కుంభకోణాలు చర్చ జరిగింది? 2G కుంభకోణం, టెలికాం కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, అదో బొగ్గు కుంభకోణం, అన్ని జరిగినాయి. ఎవరు అరెస్ట్ అని చెప్పండి కాంగ్రెస్ నాకు? ఏ నాయకుడు వారం రోజులు జైల్లో ఉన్నాడు చెప్పండి? నేషనల్ హెరాల్డ్ కేసు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రోజు తిప్పుతారు. ఏమైంది? వీళ్ళు అరెస్ట్ చేస్తారా? సో అందువల్ల పొలిటికల్ క్వశ్చనే కాదు, అసలు అరెస్ట్ చేయడం కూడా అంత సులభం కాదు. అరెస్ట్ చేసిన ఎక్కువసేపు జైల్లో ఉంచడం సులభం కాదు. ఇంకోటి, మన దేశంలో అరెస్ట్ అయితే ప్రజలు అసహించుకుంటున్నారా? అవినీతి కేసులు అరెస్ట్ అయితేనే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు. అవేది అవినీతి కేసులు కదా, ఇట్లాంటి కేసులు కూడా కాదు కదా. మరి ప్రజలు ఎవరు అట్లా దాన్ని సీరియస్గా తీసుకుంటారు నాకు అర్థం కాదు. సో అందువల్ల పొలిటికల్లీ ఫుటైల్ ఎక్సర్సైజ్ అవుతుందేమో అని నా అనుమానం. ఏమవుతుంది? ఏమీ కాదు లాస్ట్కు. ఏమీ కానప్పుడు ప్రజలు ఏంటి ఇదంతా ఏం పనిలేక పని అంటారు. ఇప్పుడు అందువల్ల ఇవన్నీ ఏంటంటే మీకు ప్రాసెస్ పనిష్మెంట్ 4.5 గంటలు మనం అనుకుంటాం 4.5 గంటలు కేసీఆర్ను విచారించారని. మీకు తెలుసు, నాకు తెలుసు, 4.5 గంటలు విచారిస్తారు. ఏముంటారు విచారించడానికి? నార్మల్ ముచ్చట పెట్టుంటారు. కేసీఆర్ ఏమన్నా టిఫిన్ టీనో ఇస్తే అయి ఉంటారు. చాలా లోపల వేను బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు ఆపరేషన్ 10 గంటలు జరిగింది అంటారు కదా, 10 గంటలు ఆపరేషన్ జరగదు. లోపలికి తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేసి అనస్థేషియా ఇచ్చి చాలా లాస్ట్కు డాక్టర్ వస్తాడు, వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత కుట్లేసి తర్వాత మళ్ళీ కొంతసేపు అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత బయటకు వస్తారు. అవునా కదా? ఇది కూడా అంతే. ఆ లోపల మనకి ఏం జరిగింది? 4.5 గంటలు కేసీఆర్ను నిరాటంకంగా ప్రశ్న వేసి చెప్పుకుంటూ అడుగుతున్నా. మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉంటుందా చెప్పండి? మధ్యలో కొంతసేపు కేసీఆర్ వెళ్ళి నేను ఇంత వాటర్ తాగేస్తా అనొచ్చు, కొంతసేపు టీ తాగండి అనొచ్చు. ఇదంతా చాలా జరుగుతుంది. వీళ్ళంతా అధికారులు ఏమి కేసీఆర్కి ఏమన్నా అగర్భ శత్రువుల వాళ్ళంతా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు కారా? వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిట్లో ఉన్న అధికారులంతా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు. వీళ్ళేమి ఏలియన్స్ కాదు కదా. సో ఇదంతా మనకు తెలియదు ఏముంటుంది. ఇవన్నీ 4.5 గంటలు మన మీడియా
4.5 గంటల పాటు నందిని హిల్స్లో కేసీఆర్ విచారణ. ఏముంటుంది విచారణ? అలా ఏమున్నది విచారణ? 100 క్వశ్చన్లు రాసుకొస్తారు, వాళ్ళు చెప్పదలు కూడా చెప్తారు, చెప్పదలు నాకు తెలియదు, గుర్తులేదు, నాకు గుర్తే లేదు, అన్నీ నేను చూస్తాను అంటాడు. నాకేం తెలుస్తుంది రాబాయ్ మీరు ఏం పడే మాట్లాడతారంటాడు. సో ఏమీ కాదు, లాస్ట్కు ఏమీ కాదు. దానికి ఇంత వేస్తే జనం పిట్ట కూతగనం అన్నట్టు ఉంటుంది. కేసులో తేలేది కొంచెం, నువ్వు కూత ఎక్కుంటే పిట్ట కొంచెం కూతగనంలాగా, కేసులో తేలేదేమో కొంచెం, కూతనేమో ఘనం. ఈ కూతలు మనం ఎన్నిసార్లు చూడలేదు. మన ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఒకరి తర్వాత ఒకరు సినిమాలను పిలుచుడు, లైవ్లు, ఇక మీకైతే పండగ టీవీ ఛానల్స్కి అయితే. సో పలానా యాక్టర్ ఏ క్షణంలోనైనా ఇంటి నుంచి బయలుదేరచ్చు, బయలుదేరిన తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావడానికి 20 నిమిషాలు పడుతుంది. మా ప్రతినిధి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అది ఇది మీరు ఎన్ని లైవ్లు నడుపుంటారు ఇప్పుడు? ఎవరికి ఏమైంది చెప్పండి నాకు? ఎవరన్నా ఎవరు జైలు వెళ్ళరా? ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ షో ప్రజలపైన ఏ రకమైన పర్సెప్షన్ పడుతుంది అనేది ఫ్యాక్టర్ కదా.